శివోహం అందరికీ నమస్కారం. శివ సువర్ణ ఛానల్ లేటెస్ట్ అప్డేట్స్కి స్వాగతం. ఈరోజు మనం ఆధార్ కార్డుకి సంబంధించి కొన్ని ముఖ్యమైన విషయాలు తెలుసుకుందాం. మీరు ఏ మీ సేవా సెంటర్కి వెళ్లకుండా, అలాగే ఏ జిరాక్స్ సెంటర్కి కూడా వెళ్లకుండా అతి తక్కువ ఖర్చులో మీ మొబైల్ నుంచే ఒరిజినల్ ఆధార్ పీవీసీ కార్డ్ని ఎలా ఇంటికి తెప్పించుకోవాలో తెలుసా? ఆధార్ కార్డ్ డిపార్ట్మెంట్ వారే ఒరిజినల్ పీవీసీ ఆధార్ ఎలా మీ ఇంటికి పంపుతారో తెలుసా? ఈ విషయాలన్నింటినీ ఈ వీడియోలో వివరంగా తెలియజేస్తాం. అయితే ఈ వీడియోలోకి వెళ్లే ముందు దయచేసి వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయమని మా మనవి. మీలో ఎంతమంది ఈ ఒరిజినల్ ఆధార్ పీవీసీ కార్డు చూశారు? అసలు ఇలాంటి ఒక కార్డు ఉంటుంది అని మీకు తెలుసా? తెలిస్తే కామెంట్ చేయండి. ఈ కార్డు ఎంతమంది దగ్గర ఉందో కూడా కామెంట్లో తెలియచేయండి. మీకు తెలియని ఎన్నో విషయాలు మా ఛానల్ వేదికగా మీకు తెలియజేస్తాం. ఆలస్యం చేయకుండా స్టెప్ బై స్టెప్ ఈ విషయాలను తెలుసుకుందాం. మొదటగా మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ని ఇంకా మీ ఆధార్ నెంబర్ని మీ దగ్గర ఉంచుకోండి. రిజిస్టర్డ్ మొబైల్ అంటే మీ ఆధార్కి లింక్ అయిన మొబైల్ నెంబర్. తరువాత మీ మొబైల్లో ఇంటర్నెట్ ఆన్ చేసి మీ మొబైల్లో గూగుల్ని కానీ లేదా గూగుల్ క్రోమ్ని కానీ ఓపెన్ చేసి SSUP అని టైప్ చేయండి. తరువాత మీకు ఈ స్క్రీన్లో చూపించిన విధంగా వెబ్సైట్ లింక్ కనపడుతుంది. ఈ వెబ్సైట్ లింక్ మీకు డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాము. అది క్లిక్ చేయడం ద్వారా మీరు డైరెక్ట్గా అందులోకి వెళ్ళవచ్చు. ఇందులో మీరు ఫస్ట్ వచ్చిన మై ఆధార్ని సెలెక్ట్ చేయండి. తర్వాత మీకు స్క్రీన్ ఇలా ఓపెన్ అవుతుంది. ఇందులో మీరు లాగిన్ని ప్రెస్ చేయండి. తరువాత మీరు మీ 12 అంకెల ఆధార్ నెంబర్ని ఎంటర్ చేయండి. తర్వాత క్యాప్చా కరెక్ట్గా ఎంటర్ చేయండి. ఇది చేసిన తర్వాత మీ ఆధార్ లింక్డ్ మొబైల్ నెంబర్కి ఒక OTP వస్తుంది. ఆ OTP కరెక్ట్గా ఎంటర్ చేయండి. తరువాత మీకు మొబైల్లో ఈ స్క్రీన్ ఓపెన్ అవుతుంది. ఈ ఆధార్ వెబ్సైట్ ద్వారా మీ ఆధార్కు సంబంధించిన చాలా చేంజెస్ మీకు మీరుగా చేసుకోవచ్చు. ఒకవేళ మీరు మీ నార్మల్ ఆధార్ డౌన్లోడ్ చేసుకోవాలి అనుకుంటే డౌన్లోడ్ ఆధార్ని ప్రెస్ చేయండి. ఇలా చేస్తే మీ ఆధార్ కార్డ్ డౌన్లోడ్ అవుతుంది. దీన్ని జిరాక్స్ సెంటర్ వారు డౌన్లోడ్ చేసి ప్లాస్టిక్ కార్డుగా రెడీ చేసి ఇస్తారు. దీనికి ₹100 వరకు ఛార్జ్ చేస్తారు. కానీ అది ఒరిజినల్ ఎంత మాత్రం కాదు. మీ ఒరిజినల్ ఆధార్ పీవీసీ కార్డ్ కోసం మీరు ఈ స్క్రీన్లో ఆర్డర్ ఆధార్ పీవీసీ కార్డ్ని సెలెక్ట్ చేయండి. ఈ ఆర్డర్ ఆధార్ పీవీసీ కార్డ్ ఆప్షన్ని సెలెక్ట్ చేసిన వెంటనే మీకు మీ డీటెయిల్స్ మొత్తం కనపడతాయి. ఇందులో మీ అన్ని డీటెయిల్స్ సరిచూసుకోండి. ముఖ్యంగా మీ అడ్రస్ చెక్ చేసుకోండి. ఎందుకంటే మీ ఒరిజినల్ పీవీసీ ఆధార్ కార్డ్ అప్డేట్ అయిన ఆధార్ అడ్రస్లోనే డెలివరీ చేయబడుతుంది. తరువాత మీరు నెక్స్ట్ అని క్లిక్ చేస్తే పేమెంట్ గేట్వేలోకి వెళ్తారు. అంటే ఇక్కడ మీకు ₹50 పేమెంట్ చేయమని అడుగుతుంది. అది మీరు ఏ విధంగా అన్నా, అంటే గూగుల్ పే ద్వారా కానీ లేదా అక్కడ చూపించిన ఏదో ఒక ఆప్షన్ సెలెక్ట్ చేసుకుని మీరు ఆ ₹50 పే చేయవచ్చు. మీరు ఏదైనా పేమెంట్ వ్యాలెట్తో ఈ అమౌంట్ని పే చేస్తే సరిపోతుంది. తరువాత దీనికి సంబంధించిన రిసిప్ట్ని కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. అంతే, ఇక మీరు ఏదీ చేయాల్సిన అవసరం లేదు. ఇక మిగతాదంతా పోస్ట్ ఆఫీస్ వారే చూసుకుంటారు. అంటే స్పీడ్ పోస్ట్ ద్వారా మీ ఒరిజినల్ అండ్ హోలోగ్రామ్ ఆధార్ కార్డు మీ ఇంటికే వస్తుంది. కానీ మీ ఆధార్లో అడ్రస్ ఏదైతే ఉంటుందో అదే అడ్రస్కి ఈ కార్డు పంపబడుతుంది. ఇలా మీకు ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు మీ ఒరిజినల్ పీవీసీ ఆధార్ కార్డ్ని మీ ఇంటికే ₹50 ఖర్చుతో తెప్పించుకోవచ్చు. ఇందులో ఏవైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో మాకు తెలియచేయండి. ఇంత మంచి ఇన్ఫర్మేషన్ మీకు అందించినందుకు ఒక లైక్ అండ్ కామెంట్ ఎక్స్పెక్ట్ చేయడంలో తప్పులేదనుకుంటా. దయచేసి లైక్ అండ్ కామెంట్ చేయండి. మా వివరణ మీకు నచ్చినట్లయితే దయచేసి మా శివ సువర్ణ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఈ సమాచారాన్ని మీ బంధువులకు, మిత్రులకు షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఓరియంటెడ్ వీడియోస్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నేను మీ గాంధీ. శివోహం. స్వస్తి. జై హింద్.